హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం ఇన్స్టంట్ పల్లి చట్నీ పొడిని తయారు చేసుకోబోతున్నాము. దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, టైం కూడా సేవ్ అవుతుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని దాంట్లోకి అరకప్పు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాల పాటు దోరగా వేగనివ్వాలి. మీరు కనుక మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ ని మన ఛానల్ కి తప్పకుండా ఇవ్వండి. పల్లీల్ని మనం ఇలా చేత్తో పట్టుకొని నొక్కి చూస్తే పొట్టు అనేది ఇలా పైకి రావాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్ లోకి 1/4 కప్పు పుట్నాల పప్పు, 10 ఎండుమిరపకాయలని ఇలా మధ్యలోకి తుంచి వేసుకోవాలి. 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని లో ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాల పాటు దోరగా వీటిని వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసుకొని ఈ చింతపండులో తేమ పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించి పొట్టు తీసి చల్లార్చుకున్న పల్లీల్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. అదే విధంగా మనం సెకండ్ టైం వేయించి పెట్టుకున్న పుట్నాల పప్పును కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీటన్నింటినీ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ బరకగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా కాకుండా ఇలా బరకగా పట్టుకుంటే మనం చట్నీ తినేటప్పుడు పల్లీల ఫ్లేవర్ అనేది పంటికి తగులుతూ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని దాంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్ లో వీటన్నింటినీ వేయించుకోవాలి. అవి చక్కగా వేగాయన్నాక 1/2 టీ స్పూన్ కారపొడి వేసుకొని లో ఫ్లేమ్ లో 1 నిమిషం పాటు వేగనిచ్చి అందులో ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పొడిని యాడ్ చేసుకొని తిప్పుకుంటూ లో ఫ్లేమ్ లో 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ మొత్తం ఈ పొడిలో కలిసిపోయే విధంగా 3-4 సార్లు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఇన్స్టంట్ పల్లి పొడి రెడీ అయినట్లే. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్ లో ఒక 15 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఇన్స్టంట్ గా చట్నీ కోసం ఒక గిన్నెలో 3 లేదా 4 టీ స్పూన్ల వరకు పల్లి పొడి వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. మీరు పలుచగా కావాలంటే పలుచగా కలుపుకోవచ్చు, లేదా తిక్కుగా కావాలంటే ఇలా తిక్కుగా అయినా కలుపుకొని వేడి పప్పుని దీంట్లో వేసుకొని 2-3 సార్లు బాగా కలుపుకుంటే ఇన్స్టంట్ పల్లి చట్నీ రెడీ అయినట్లే. ఈ ప్రాసెస్ లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతేనండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలా చూసి ఎలా వెళ్ళక వెళ్లే ముందు ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.